నాటకాలు ఆడే కార్యక్రమాలు ఆయన ఎవరో చెప్తున్నాడు ఒక ఎంపీ గారు శివరాజ్ సింగ్ చౌహాన్తో మాట్లాడటం వల్ల 11,781 ఎంతో దానికి వాళ్ళు అంగీకరించారు. ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు. ఒకరికొకరు గ్యాస్ కొట్టుకునే కార్యక్రమాలు ఏంటో నాకు అర్థం కావట్లా. రైతులకు కొనేటటువంటి కార్యక్రమం చేయకుండా 1 కిలో కూడా కొనలే ఇంతవరకు. ట్రేడర్స్ పిలుస్తారు, నాటకం ఆడతారు. రైతులు పిలుస్తారు, నాటకం ఆడతారు. రైతేమో అలో రక్షణ అని రోడ్డు మీద పడి బాధపడుతున్నాడు. ఇలాంటి డ్రామాలు ఆడే కార్యక్రమాలు మానాలని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అయ్యి కొనుగోలు చేసే కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. సరే, మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా వీఆర్ నాట్ కేరింగ్ దిస్. ఇంకా కేసులు పెట్టుకుంటారు మాకు తెలుసు. రైతుల పక్షాన పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెనుకాడమని, కేసులకు భయపడమని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మిర్చిలో అంటే నాకు కూడా మిర్చి గురించి చాలా తక్కువ తెలిసిన మిర్చిలో రకరకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. తేజ వెరైటీ ఈజ్ ఎ టాప్ వెరైటీ. దాని ధర టాప్లో ఉంటుంది. దానికన్నా దిగువన ఉన్నవి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఒక్కో దానికి 2,000, 3,000 వ్యత్యాసాలు ఉంటాయి. నాకు తెలిసినంతవరకు ఇవాళ తేజ వెరైటీ సుమారుగా 12,000, ఆ చిలుక సుమారుగా అటు ఇటుగా కొంటున్నారు. కడవాయన్ని 8,000, 7,000 కొంటున్నారు. పైగా ఈ పండించిన వాటిలో కూడా తాలు చాలా విపరీతంగా ఉంటుంది. దానివల్ల రైతులు చాలా నష్టపోతారు. ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు రైతు నష్టపోతున్నప్పుడు ఇంటర్వెన్షన్ అయ్యి రైతుకు లాభం చేసే విధంగా చేయాలి. లాభం లేదు కనీసం వాడి పెట్టుబడి వాడికి అందే విధంగా అయినా సరే మనం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అదే కదా చేయాల్సింది. అది చేయకోకుండా ఉపన్యాసాలు ఏంటి నాకు అర్థం కాల, మీటింగ్లు ఏంటి నాకు అర్థం కాల, ఉత్తరాలు ఏంటి నాకేం అర్థం కాల. ఏమిటిదంతా కూడా ఆడికి వెళ్తాం, కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం అయిపోయిందని ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలు వేసేయటం. రైతు సోదరులారా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీకు అండగా ఉంటుంది. ఏంటి అండగా ఉండేది? కిలో మిర్చి కూడా కొనుక్కోకుండా నువ్వు అండగా ఉండేది ఏంటో నాకు అర్థం కాల. నువ్వు కొంటే కదా, ఇదిగో ఇన్ని క్వింటాల్స్ మేము కొంటాం, ఈ రేటుకు మేము కొంటాం, ఇదిగో ఈ తేజ వెరైటీని ఇంత కొంటాం, ఫలానా వెరైటీని ఇంత కొంటాం, ఫలానా ఇంత కొంటాం, మీరు రైతులు అమ్ముకోమాకండి మిర్చి కమిషన్దారులు కానీ చెప్పాలి కదా. అదేం చెప్పకోకుండా ఏం కంగారు పడమాకండి, మేము వస్తాం ఆదుకుంటాం అంటే ఏంటి ఆదుకునేది నాకు అర్థం కాల. పచ్చి మోసం, దగ. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు విపరీతంగా వచ్చిన తర్వాత భయపడి రాజకీయంగా చేస్తున్నటువంటి నాటకం తప్ప చిత్తశుద్ధే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ కాదు, ఎప్పుడు రైతుల పక్షాన చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి ఆయన మరొకసారి నిరూపించుకున్నాడు. వీఆర్ డిమాండింగ్ నౌ, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మార్కెట్ రంగంలోకి దింపి రేపటి నుంచి కొనమనండి. సంతోషం ఉన్నాడు, మేము చెప్పవసరం. శభాష్ ఇవాళ 30,000 పెంచేసామని చెప్పమనండి. మేము కూడా శభాష్, చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు, రైతుల పక్షపాతి, రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా 30,000 రూపాయలు కొనిపించాడు. మా టైంలో 27,000 రూపాయలే అని మేము కూడా మెచ్చుకుంటాం. అదేమీ లేదు, మాటలు అయితే చెబుతున్నాడు, గొప్ప మాటలు. ఉదయం తొందరపడమాకండి, కంగారు పడమాకండి, మీకేంది మేమున్నాం, రైతులారా ఆదుకుంటాం. 1 కిలో మాత్రం మిర్చి కొనే పరిస్థితి లేదు. అమ్ముకుంటున్నారు వచ్చి మిర్చి ఆటలోకి వచ్చి తక్కువ ధరలకి 7,000, 8,000 తేజ కాక మిగతాయి. ఇవాళ 11,781 రూపాయలకు అన్న తగ్గితే మేము కొంటాం, మేము ఇస్తాం అంటున్నారు. ఈ తేజ తప్ప కడవాయిని తక్కువ ధరలే. ఏం కావాలి వాటికి? సో చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతుల్ని పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రైతుని ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం దురదృష్టం. ఇప్పటికైనా మేల్కొనండి, రైతును ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయమని ఈ సందర్భంగా మేము మీ ద్వారా వారిని కోరుతున్నాం. నో నేననేది 27,000 రూపాయలు మ్యాక్సిమం ధర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చికుంది. 20 నుంచి 27,000. మేమనేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 30,000 కొనిపించి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గొప్పవాడమని మీసం తిప్పండి అయ్యా బాబు అంటున్నాం. అంతకు మించి ఏమీ లేదు. నువ్వు 30,000 కొనేది లేదు, పెట్టేది లేదు. కనీసం 14,000-15,000 కొను. మార్కెట్ ఇంటర్వెన్షన్ రా, అసలు నువ్వు కొంటమా లేదు రా సంగతి. మార్కెట్లో జోక్యం చేసుకో.
ప్రభుత్వం అడుగువేయి. అదే సాయం చెబితే వీడి మీద వాడి మీద వీడు చెప్పుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అంటాడేంటి? ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం కొందా? ఆయన సీనియర్ మోస్ట్ కదా, 45 సంవత్సరాల రాజకీయ జీవితం కదా, 3వసారి 4వసారి ముఖ్యమంత్రి కదా. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మిర్చిని కొన్నదా? నా ఫెడ్ ఇప్పుడు మార్కెట్ కదా కొనేది. కొత్త భాష చెప్తాడేంటి అంటే తప్పించుకుపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మిర్చి ఆటలు పలకరించిన తర్వాత మిర్చి ఘాటు పాపం చంద్రబాబు నాయుడు గారు తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారు పలకరించిన తర్వాత ఈ ఘాటు తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, ట్రేడర్స్తో మాట్లాడతాను, రైతులతో ట్రేడర్స్ రైతులు ఏం చేస్తారండి? నాకు అర్థం కాల. కేంద్రం ఏం చేస్తుంది?